శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్టయితే 2.5 సంవత్సరాల్లో ఎంత మార్పు వచ్చిందంటే మార్పు 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 అని మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పేదైతే మరి 2.5 సంవత్సరాల క్రితం ఇక్కడ బీఆర్ఎస్ మీద అపోహలు, అసత్యాలు, అబద్ధపు ప్రచారాలతోటి మరి ఇక్కడ ప్రజల్లో ఈర్ష ద్వేషాలను నింపినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి తోడు నా కుహనా మేధావులు చేసినటువంటి ఏదైతే ఆ దుర్మార్గపు ప్రచారం ఉన్నదో అది ఈ 2.5 సంవత్సరాల్లో బట్టబయలైంది. ఇవాళ ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వం ఏది, ఇవాళ ప్రజా కంటక ప్రభుత్వం ఏదనేది తెలంగాణ ప్రజలకు తేటతెల్లమైంది. ఇవాళ 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించినటువంటి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ ను వదిలి బయటకు వచ్చి ఇవాళ మార్పు కావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అంటా ఉన్నారు అని అంటే ఇవాళ పరిస్థితులు ఏ విధంగా తయారైనాయో మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇలా కాంగ్రెస్ అక్రమాలకు అసలు అడ్డు అదుపు లేకుండా పోతా ఉన్నది. ఎక్కడ భూమి కనబడితే అక్కడ మంత్రుల నుంచి మొదలుకుంటే మరి ఇక్కడ ముఖ్య నేత వరకు వాళ్ళతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల వరకు అందిన కాడికి దండుకు అని చెప్పి భూ కబ్జాలకు పాల్పడతా ఉన్నారు. ఇటీవల సిరిసిల్ల జిల్లాలను అయితే ఏకంగా రామాలయాన్ని కాంగ్రెస్ నాయకునికి రాసిచ్చిండు తహసీల్దారు అని అంటే వాళ్ళ అక్రమాలు ఏ విధంగా ఎంతటి స్థాయికి చేరినాయో ఒకసారి మనం ఇక్కడ ఆలోచన చేసుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే మన ఏదైతే కేబినెట్ మంత్రివర్గ యంత్రాంగం అంతా కూడా కేరళలోనే తిష్ట వేసిండ్రు. మరి ఇక్కడ ఏదైతే తెలంగాణకు వాతలు, మరి ఇక్కడ కేరళకు మూటలు అన్న సందర్భంగా ఇవాళ అప్పుల మీద అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కమిషన్లు తీసుకుపోయి కేరళలో ఖర్చు పెట్టి ఏ విధంగానైనా మరి ఇక్కడ కాంగ్రెస్ కూటమిని అక్కడ అధికారంలోకి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఏదైతే అధిష్టానం వాళ్లకు మరి ఇక్కడ ఏదైతే వాళ్ళకు ఒక నిర్దేశించిందో, ఏదైతే వాళ్ళకి టార్గెట్ పెట్టిందో, ఏది దానికి సంబంధించిన క్యాపిటల్, వాళ్ళకి సంబంధించిన మూలధనం అంతా కూడా సేకరించి కేరళకు సంబంధించిన 1000 కోట్ల ఖర్చును తెలంగాణ భరించాలని చెప్పి మరి మంత్రులకు ఇచ్చిన టార్గెట్ ను కూడా వాళ్ళు మూటల కొద్దీ మోసుకుంటూ పోయి కేరళలో ప్రచార బాధ్యతలు కూడా మీదేసుకొని అక్కడ తిరుగుతూ ఉంటే ఇవాళ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అక్కడికి ప్రేమ్ సాగర్ రావు లాంటి వాళ్ళు కూడా కొత్త వాళ్ళని తీసుకొచ్చి అందులో ఎక్కించి పాత కాంగ్రెస్ వాళ్ళను తొక్కి పెడతా ఉన్నారు. ఈ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుందని చెప్పి సాక్షాత్తు పిసిసి అధ్యక్షుని ముందటనే ఆయన తన ఆవేదన వెలగక్కిండు. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంకు వచ్చిన తర్వాత వచ్చే వాళ్ళు చేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కాదు, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికే వస్తా ఉన్నారు. రేపటి రోజున పార్టీ ఏదైతే అధికార మార్పిడి జరిగితే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు, మళ్ళీ పోయి వాళ్ళ సొంత పార్టీలలో చేరుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పార్టీ నాశనం అవుతుందని చెప్పి నిన్న కాంగ్రెస్ నాయకులకి హెచ్చరిక చేసిండు. ఇటీవల జగిత్యాలలో జరిగింది కూడా అదే. ఏదైతే మరి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే సంజయ్ని తీసుకొని ఇలా జీవన్ రెడ్డిని ఇబ్బందులు పెడతా ఉంటే ఆ ఇబ్బందులు తట్టుకోలేక కాంగ్రెస్ చేసే మరి ఇక్కడ ఆ కార్యక్రమాలకు ఏదైతే కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డితో సహా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా పాత కాంగ్రెస్ వాళ్ళ మీద పెత్తనం చెలాయించడాన్ని జీర్ణించుకోలేక ఆయన బయటకు వచ్చిండు. రేపటి రోజున 13వ తేదీన బీఆర్ఎస్ లో చేరడానికి ఆయన ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణకు సంబంధించి చూసుకుంటే సర్కార్ చెలగాటం, రైతులకు భూ సంకటం. వికారాబాద్ జిల్లాపై మరో భూసేకరణ పిడుగు. దో మండలంలో 830 ఎకరాల కోసం నోటిఫికేషన్ జారీ. ఇప్పటికే పరిగి మండలంలో 1197 ఎకరాల కోసం కసరత్తు. 11 రోజులుగా రిలే నిరాహార దీక్షల్లో 100 మంది రైతులు. త్వరలో మోత్కూర్ పరిధిలో 400 ఎకరాలకు కూడా స్కెచ్ అట. శంషాబాద్ లగచెర్ల రేడియల్ రోడ్డు సమీప భూములపై గురి. మరి ఇవన్నీ ఎందుకు తీసుకుంటా ఉన్నారు? ఇవన్నీ ఇండస్ట్రీలు ఎప్పుడు పెడతారు? పారిశ్రామిక వాడల పేరుతోటి భూముల మీద భూములు తీసుకుంటా ఉన్నారు. ఆఖరికి మంతని నియోజకవర్గానికి సంబంధించి రామగిరి కిల్లా సమీపంలో కూడా 230 ఎకరాలు సుమారు వాటిని కూడా భూసేకరణ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ కోకా కోలా ఫ్యాక్టరీ వస్తుందని చెప్పి ఎప్పుడైతే శ్రీధర్ బాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో అప్పటి నుంచి ఊదర కొడుతూనే ఉన్నాడు. 28 నెలలు పూర్తయింది, కోకా కోలా లేదు. మరి ఆ భూములను చెరబట్టడానికే చేసిండ్రా, తమ అనుయాయులకు కేటాయించడానికి ఆ పరిశ్రమల పేరుతోటి మరి ఇక్కడ షెల్స్ పరిశ్రమలను తీసుకొని వచ్చి
షెల్ కంపెనీలను తీసుకొని వచ్చి భూములను దారాదత్తం చేయడానిక ఈ రకంగా భూములన్నిటి కూడా సేకరించి ఇలా రైతులను నానా ఇబ్బందులు పెట్టి ఎక్కడ విలువ కలిగిన భూములుంటే అక్కడ రైతుల నుంచి సేకరించి TGIIC ఆధ్వర్యంలో పెడతా ఉన్నారు. రేపటి రోజున అవన్నీ ఎక్కడికక్కడ మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక చివరి అంకానికి చేరుకున్నాక ఎక్కడ భూములు అక్కడ అమ్మేయడానికి ఏమన్నా ప్లాన్ చేయబోతా ఉన్నారా? ఎందుకు రైతులను ఈ రకంగా నట్టేట ముంచుతూ వాళ్ళ భూములన్నీ లాక్కొని వాళ్ళను రోడ్డు మీద పడేస్తా ఉన్నారు? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ పరిగి మండలంలో 11 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తా ఉంటే ఒక SI టెంట్ వేసిన వాళ్ళని బెదిరిస్తాడు. నువ్వు టెంట్ వేస్తాన వాళ్ళకు ఆ టెంట్ తక్షణం తీసేయకపోతే నిన్ను జైలు వేస్తామని చెప్పి బెదిరిస్తా ఉన్నాడు. ఇక రైతులకు రక్షణ లేకుండా పోయింది. కనీసం వాళ్ళ నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా దోమ మండలంలో 830 ఎకరాల కోసం నోటిఫికేషన్ జారీ చేసిందట. భూముల చుట్టూ దాంతో ముడిపడిన దందా చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి కాంగ్రెస్ పాలన రైతుకు సంకటంగా మారుతున్నది. రోజుకో చోట భూసేకరణ నోటిఫికేషన్ తో పల్లెలు భీతిల్లుతున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రియల్ పార్క్ పేరిట వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో భూసేకరణకు సర్కారు సిద్ధమవగా తాజాగా దోమ మండలంలోని 3 గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయింది. ఏకంగా 830 ఎకరాలను సేకరించేందుకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. నేడు రేపు మోత్కూరు పరిధిలో మరో 400 ఎకరాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. శంషాబాద్ లగచెర్ల రేడియల్ రోడ్డు సమీపంలోని భూములే లక్ష్యంగా ఈ సేకరణ జరుగుతా ఉన్నది. ఎందుకంటే రేడియల్ రోడ్డు పడ్డ తర్వాత భూములన్నింటినీ కూడా ధరలు ఆకాశాన్ని అంటుతాయి. మరి పేద రైతుల భూములు ఆకాశాన్ని అంటుతాయి ఎట్లా? అందుకే అవి ప్రభుత్వ పరిధిలో పెట్టుకొని రేపటికి వాళ్ళకి పరిశ్రమలు పెడతానని ఏదో కంపెనీలు పెడతానని చెప్పి ఆ షెల్ కంపెనీల పేరు మీద వాళ్లకు ఈ భూములను బదలాయిస్తే వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని బాగుపడతాడు. ఇటు వీళ్ళకు చేతుల జేబులు మరి ఇక్కడ నిండుతాయి. పేదల రైతులు వాళ్ళు కోటీశ్వరులు అయితే తట్టుకోలేకపోతా ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే విలువగల భూములన్నీ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ భూసేకరణ పేరుతోటి వాళ్ళను వేధిస్తా ఉన్న పరిస్థితి మనం ఇక్కడ చూడాలి. రైతుల భూమి లాక్కొని రాక్షసానందం అన్నదాతల ఉసురు పోసుకుంటున్న రేవంత్ సర్కార్ రైతుల కోసం న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధం. త్వరలో కాల్లాపూర్ రాపోల్ కు కేటీఆర్ హరీష్ రాక బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితా వెల్లడి అని చెప్పి రైతుల భూములు లాక్కొని రాక్షసానందం అంతా ఉన్నారని చెప్పి ఏదైతే 11 రోజుల నుంచి వీళ్ళు నిరాహార దీక్ష చేస్తా ఉన్నారో ఆ రైతుల దగ్గరికి వచ్చి సంఘీభావం ప్రకటించింది మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇక గిరిజన భూములపై కాంగ్రెస్ కత్తి పోలీస్ బెటాలియన్ పేరుతో కొల్లగొట్టే కుట్ర 84.25 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు. తాతల కాలం నుంచి సాగు పట్టాలు సైతం క్లియర్. కనీస సమాచారం పరిహారం పేరెత్తకుండా పక్కా స్కెచ్. రోడ్డున వడనున్న 86 నిరుపేద కుటుంబాలు ఆందోళన బాటలో. సంస్థ నారాయణపురం గిరిజన భూములు ఎక్కడికక్కడ లాక్కుంటా ఉన్నారు. మరి లగచెర్ల భూములను ఏ విధంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే గిరిజనులు తిరగబడి మరి ఇక్కడ వాళ్ళు ఢిల్లీ వరకు కూడా పోరాటం చేసి ఆ భూములను ఏ విధంగా కాపాడుకున్నారో మనం చూస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ గిరిజన భూములను చెరబట్టడం వీడడం లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ముఖ్య నేతకు బంధువు అయినటువంటి క్రషర్ అక్రమ క్రషింగ్ దానికి సంబంధించి భాగ్యలక్ష్మి క్రషర్స్ అక్రమ మైనింగ్ మీద మరి ఇక్కడ సీఎం బంధువు కంపెనీ మీద NHRCకి అంటే జాతీయ మానవ హక్కుల సంఘానికి మరి ఇక్కడ ఫిర్యాదు చేసిందట. 111 జీవో పరిధిలో ఎలాంటి మరి ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమలు పెట్టద్దు అని చెప్తే ఏకంగా మరి ఇక్కడ 17 ఎకరాల భూమిని 100 కోట్ల విలువైనటువంటి భూమిని వాళ్ళకు దారాదత్తం చేసి ఇక్కడ అక్రమ క్రషింగ్ నడుస్తా ఉన్నది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి NHRCకి మరి ఇక్కడ ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇక మార్పు రావాలి, రేవంత్ పోవాలి. 2 ఏళ్లలోనే పరిస్థితులు తారుమారైంది. ప్రాణహితను వాడుకునే సోయి లేదు. కాళేశ్వరమే రాష్ట్రానికి ఆధారం అంటున్న జీవన్ రెడ్డి. మార్పు రావాలి, రేవంత్ పోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మార్పు రావాలి, కేసీఆర్ పోవాలన్నారని. తీరా ఇప్పుడు పరిస్థితి మారిందని. 2 ఏళ్లలోనే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే పరిస్థితి వచ్చిందని చెప్పారు. శుక్రవారం ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడారు. ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోకపోవడం, పునరుద్ధరించకపోవడం రేవంత్ రెడ్డి నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని వివరించారు. తాను ఏ పార్టీలో చేరాలనేది తన అనుచరుల అభిమానుల ఆలోచనకు అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు తనపై ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపినని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే 2.5 సంవత్సరాల్లో అనూహ్య మార్పులు వచ్చినాయి. ఇక్కడ మార్పు ఏమొచ్చింది అని అంటే మేము మరి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రజా ప్రభుత్వాన్ని మరి ఇక్కడ కూలదోసుకొని ఇవాళ ప్రజా కంటక ప్రభుత్వాన్ని నెత్తిలో పెట్టుకున్నాము. మరి ఇవాళ రావాలి నిజమైన మార్పు. ఆ రోజు మీరు ఏదైతే ఆశ పెట్టినో మోసపుచ్చిందో మనిషి అన్నటోడు ఆశాజీవి 10,000 వస్తానే నేను 15,000 ఇస్తా అనగానే, 2,000 పెన్షన్ నేను 4,000 ఇస్తాను అనగానే, కళ్యాణ లక్ష్మికి తోడు నేను తులం బంగారం ఇస్తాను అనగానే, మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తాను అనగానే, మరి విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు ఇస్తాం 5 లక్షల రూపాయలు అనగానే, మహిళలకు స్కూటీలు అనగానే, మరి అదే విధంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అని, అదే విధంగా రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు
మరి ఇక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తా అని చెప్పి ఏదైతే నమ్మబలికిండ్రో ఆశాజీవి మరి ఇక్కడ మనిషి ఏం జరుగుతుందనేది ఆలోచన లేకుండా ఇవాళ కేవలం కుహనా మేధావులు ఏదైతే కేసీఆర్ కుటుంబం మీద కుటుంబ పాలన అని చెప్పి పదే విమర్శలు చేస్తే ఇలా కుటుంబ పాలన చేసి ఏం దోసుకుంటా ఉన్నది ఇది కేసీఆర్ ప్రభుత్వం అనేది ఆలోచన లేకుండా ఇలా 10 సంవత్సరాల నుంచి అహర్నిశలు కృషి చేసి ఇలా తెలంగాణను నెంబర్ 1 గా ఏ విధంగా నిలపగలిగిండు ఇవాళ మనకి ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు లేని తెలంగాణలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ను దాటిపోయి దేశంలోనే నెంబర్ 1 గా నిలిచే పరిస్థితిని తీసుకొని వచ్చిండు ఇవాళ మన దగ్గర ఏదైతే నేలలు మన నెర్రలు వారిన నేలలు ఇవాళ మరి కలకలలాడుతా ఉన్నాయి పచ్చని పంట పొలాలుగా ఏ విధంగా మారినాయి అనే చిన్న ఆలోచన చేయకుండా రైతాంగం అంతా కూడా రేవంత్ రెడ్డి మాటలు నమ్మిండ్రు ఈ కుహనా మేధావులు ఈ ఏదైతే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం మీద మరి వీళ్ళ అక్రమాలకు వంత పాడకపోవడంతో మరి వీళ్ళందరూ కూడా ఏదైతే కేసీఆర్ మీద ద్వేషాన్ని రగిల్చి అసూయను ద్వేషాన్ని రంగరించి ఇవాళ అసత్య ప్రచారాలతోటి అబద్ధ ప్రచారాలతోటి కేసీఆర్ పోవాలన్నది ఇవాళ కేసీఆర్ పోతే ఏమైంది తెలంగాణ సర్వనాశనం అవుతా ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి మంత్రివర్గం అంతా గద్దల్లాగా వాలి ఇలా కేకును కోసుకొని తింటాను తెలంగాణను ఎక్కడ భూములు దొరుకుతాయి అక్కడ దోసుక తింటా ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళైతే ఏకంగా వాళ్ళ కొడుకు ఆయన ఇళ్ల మీద పోయి ఇక్కడనే పాతి పెడతామని చెప్పి బెదిరించి మరి భూములు గుంజుకుంటా ఉన్నారు అని అంటే ఇది రాక్షస పాలననా ఇది ప్రజాపాలన ఒకసారి అర్థం చేసుకోవాలి ఆలోచన చేయాలి ఇందిరమ్మ రాజ్యం అన్నారు ఇందిరమ్మ రాజ్యం అంటే 75 నాడు ఏదైతే 1975లో ఏదైతే ఎమర్జెన్సీ పెట్టి ఎవరు మాట్లాడితే వాళ్ళని తీసి జైల్లో వేసిండ్రో ఇవాళ అదే ఎమర్జెన్సీ పరిపాలన సాగుతా ఉన్నది తెలంగాణలో అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలా బయటకు వచ్చి కాళేశ్వరం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇలా కాళేశ్వరం మీద కుట్రలు అన్నీ ఒక పిల్లర్ గుంగిపోతే దాన్ని మరమ్మతు చేసి తక్షణం వినియోగంలోకి తీసుకురాకుండా ఇలా ప్రాణహిత నీటిని గోదావరి నీటిని కిందికి వదిలేసి ఇవాళ తెలంగాణను సర్వనాశనం చేస్తా ఉన్నారు ఇవాళ నిండు కుండ లాంటి గోదావరి ఇవాళ ఎడారిలా ఎలా మారింది ఇవాళ భూగర్భ జలాలన్నీ అడిగంటిపోతా ఉన్నాయి ఒకవైపు కరెంటు లేక బోర్లు పట్టిపోయి పొలాలు ఎండిపోతున్న దుస్థితికి కారణం ఎవరో కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇక తెలంగాణకు వాతలు కేరళకు మూటలు బిల్లులు బడా కాంట్రాక్టర్లకు వచ్చిన కమిషన్లు ఎన్నికలకు చిన్న చితక కాంట్రాక్టర్ల బిల్లులు ఆపిన ప్రభుత్వం 14,000 మంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ లోనే మిడ్ డే మీల్స్ బిల్లులు ఆర్టీసీ నిధులు నిలిపివేత కొన్ని శాఖల్లో ఉద్యోగులకు నేటికి రాని వేతనాలు ఖజానా డబ్బంతా పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లింపులు వచ్చిన కమిషన్లు మూటగట్టి కేరళ ప్రచారానికి ఇప్పటికే చూసుకున్నాం మనం 9,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఫిబ్రవరిలోనే వచ్చినాయి తీసుకున్నదని చెప్పి పచ్చపత్రికలు ఏదైతే ఆంధ్రజ్యోతి ఈనాడు రెడీ టు ఏదైతే సర్వ్ అన్నట్టుగా ఆల్రెడీ డబ్బులు వచ్చినాయి ఎన్ని మున్సిపల్ ఎన్నికలు ముగియడమే తరా ఇచ్చేస్తానన్నారు మరి ఇక్కడ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎక్కడ తమను ప్రతిపక్షాలు మరి ఇక్కడ ఎండగడతాయో నిలదీస్తాయో మా మీద ఎదురుదాడి చేస్తాయో అని చెప్పి ఒక్కొక్క ఎకరానికి ఇచ్చి మరి ఇక్కడ చేతులు దులుపుకున్నాడు రేవంత్ రెడ్డి మిగతా పైసలు ఏవి అవన్నిటిని కూడా మరి ఇతరుల ఏదైతే కాంట్రాక్ట్లకు వీళ్ళకు బిల్లులు చెల్లించి వచ్చే కమిషన్లు అన్ని కూడా ఇవాళ కేరళకు పట్టుకొని పోతా ఉన్నాడు అదే విధంగా కేరళలో పోయి ఏమంటాడు ఇవాళ ఇక్కడ కత్తడు ఏదైతే రేవంత్ రెడ్డి మాటకు 0 వాల్యూ అని చెప్పి బీఆర్ఎస్ పదే ఎందుకు చెప్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఖమ్మం పోతాడు ఖమ్మం పోయి ఎర్ర జెండా సంఘాలు లేకపోతే అసలు భారతదేశం ఈ విధంగా ఉండేదే కాదంటాడు కేరళకు పోతాడు ఇవాళ ఈ ఎర్ర జెండా ఏదైతే పినరాయి విజయ్కి సంబంధించిన ఎల్డిఎఫ్ మరి ఇక్కడ సిపిఎం సిపిఐ ఇవాళ ఏదైతే బీజేపీకి అన్నదమ్ములుగా మారిను అని చెప్పి అక్కడ చెప్తాడు రేవంత్ రెడ్డి మాటకు మతి లేదు పూట గతి లేదు అన్నట్టుగా ఉన్నది ఆయన మాటలు చూసుకున్నట్టయితే దాని మీద మరి కేరళ ముఖ్యమంత్రి కూడా తీవ్రంగా స్పందించిండు బుల్డోజర్లతో ఇల్లు కూల్చే మీరా మాకు చెప్పేది జీతాలు పెన్షన్లు సమయానికి ఇవ్వలేని దుస్థితి మీది అతి తక్కువ అవినీతి పేదరికం ఉన్న రాష్ట్రం మాది అక్షరాస్యతలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో మేమున్నాం కీలక రంగాలన్నింటిలో తెలంగాణ మాకన్నా వెనుకే ఉన్నది మీ లోపాలు దాచేందుకు కేరళను ఎగతాళి చేస్తారా బీజేపీకి బి టీమ్ గా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ పార్టీనే రేవంత్ కు కేరళ సీఎం విజయన్ స్ట్రాంగ్ గా కౌంటర్ అని చెప్పి మరి ఇక్కడ పోయి రేవంత్ రెడ్డి ఈయన ఏదో పుడింగి గాడు ఇప్పటి వరకు ఈయన పీకింది లేదు చేసింది లేదు తెలంగాణలో ఈయన ఏదైతే ఈయన స్థానాన్ని నిలబెట్టుకున్నది లేదు ఈయన మార్క్ వేసింది లేదు కేవలం మూసిని ప్రక్షాళన చేస్తా అని చెప్పి ఉన్న ఇండ్లన్నీ కూల్చేయడం వెలుగుమట్లలో భూములు ఏదైతే వెలుగుమట్టలో ఇండ్లన్నీ నేలమట్టం చేయడం అదే విధంగా హైడ్రా పేరుతోటి హైదరాబాద్ లో ఉన్న ఇండ్లన్నీ కూల్చడం తప్ప ఈయన దేన్ని నిలబెట్టిండు దేన్ని కట్టిండు దేన్ని ట్రేడ్ మార్క్ గా మరి ఉన్నది ఇది రేవంత్ రెడ్డి మార్కు అనే పరిపాలన ఎక్కడన్నా కనబడతా ఉన్నదా రేవంత్ రెడ్డి మార్కు పరిపాలన అంటే ఏంటిది అంటే ఇల్లు కూల్చడం భూములు లాక్కోవడం
ఇవాళ కమిషన్లు దండుకోవడమే రేవంత్ రెడ్డి పరిపాలన తప్ప వేరేది లేదు. అలాంటి నువ్వు వచ్చి కేరళకు వచ్చి ఇవాళ కేరళలో మరి ఇక్కడ అక్షరాస్యతలో మేమే నెంబర్ 1 ఉన్నాం, చాలా శాఖల్లో మేమే నెంబర్ 1 గా ఉన్నాం. ఇవాళ నువ్వు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నావు, పెన్షన్లు సమయానికి ఇవ్వలేని దుస్థితిలో ఉన్నావు, రిటైర్మెంట్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో ఉన్న నువ్వు మాకు చెప్తావా అని చెప్పి పినరాయి విజయ్ ఆయన మీద విరుచుకపడ్డ పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక తెలంగాణకు ఏం చేసినావు, ఇచ్చిన హామీలను అమలు చేశారా, ప్రజలకు రేవంత్ సమాధానం చెప్పాలంటున్న సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. ఇక ఏదైతే కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ మరి అక్కడ కేరళకు పోయి విజయన్ మీద ఏదైతే నోరు జారిండో దానికి ఇక్కడ కూడా తీవ్రంగా ప్రతిస్పందన వస్తా ఉన్నది. ఇక్కడ సిపిఐ జాతీయ కార్యదర్శి మరి ఇక్కడ తెలంగాణకు ఏం చేసినావు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నావా అని చెప్పి వాళ్ళ సొంత మిత్రపక్షమే కలిసి పోటీ చేసిర్రు, ఇప్పుడు కూడా వాళ్ళు మిత్రపక్షంగానే ఉన్నారు. ఆయన మాట్లాడితే వీళ్ళ పరిపాలన పాడుగాను నాకైతే బీపీ పెరుగుతున్నది, బస్టాండ్లను పట్టించుకోరా, వాటి అభివృద్ధికి నిధులు ఇవ్వకపోతే నేనే దీక్ష చేస్తా, కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్యే కూనమనేని ఫైర్ అని చెప్పి మరి ఇక్కడ వాళ్ళ మిత్రపక్షమే సిపిఐ ఎమ్మెల్యేనే వీళ్ళ పరిపాలన పాడుగాను అంటా ఉన్నాడంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఎంత దరిద్రంగా ఉన్నదో మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వస్తే బయటికి రాలేక అన్ననే మగ్గుతున్న ప్రేమ్ సాగర్ లాంటి వాళ్ళు నిన్నేం మాట్లాడుతా ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు పెత్తనం చేస్తే కాంగ్రెస్ బతకదు, కష్టపడిన వాళ్ళకే పార్టీ ప్రభుత్వ పదవులు ఇవ్వాలి. మంత్రులు, పిసిసి, ఏఐసిసి సెక్రటరీ సమక్షంలోనే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు, గ్యారంటీలు అమలు కాలేదన్న మహిళా కార్యకర్త. మరి ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు పెత్తనం చేస్తే కాంగ్రెస్ బతకదు, కొత్తగా ఎవరు వచ్చిండ్రు సరే వివేక్ వెంకటస్వామి కుటుంబం ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్నా, వివేక్ పార్టీలు మారుకుంటా ఎన్నికలకు 3 రోజుల ముందు వచ్చి కాంగ్రెస్ లో చేరితే ఆయనకు ఏకంగా మంత్రి పదవి ఇచ్చిండు. మరి మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ప్రేమ్ సాగర్ రావు ఏమంటా ఉన్నాడు, ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పదవులు, పార్టీ పదవులు ఇచ్చినట్టయితే కాంగ్రెస్ చచ్చిపోతుంది. ఇలా కొత్తగా వచ్చిన ఎవడన్నా రేపు పార్టీ మరి ఇక్కడ అధికారం మార్పిడి జరగంగానే ఆల్రెడీ పోయి వాళ్ళు మళ్ళీ వాళ్ళ మాతృ సంస్థలో దునుకుతారు. వీళ్ళు ఎవడు ఉండడు, మళ్ళా 20-30 ఏళ్ళ నుంచి పనిచేసే మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పార్టీకి దిక్కవుతారు. కాబట్టి ఇప్పటికైనా పార్టీ పదవులు కూడా మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కాకుండా నిబద్ధత కలిగినటువంటి సీనియర్ కాంగ్రెస్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి కుండబద్దలు కొట్టి చెప్తా ఉన్నాడు. ఆయన కూడా బయటికి వెళ్ళలేక మనోవేదన పడతా ఉన్నాడు. ఇప్పుడు నేను ఏం పార్టీ మారాలని లేదంటే ఆయన కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద గుర్రుగానే ఉన్నట్టుగా ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తా ఉన్నది. గురుకులంలో ఫుడ్ పాయిజన్, 6 విద్యార్థులు, ఓ టీచర్ కు అస్వస్థత. ఆసిఫాబాద్ జిల్లా ఏలూరులో ఘటన. ఎప్పుడైనా పేపర్ చూడండి, ఆంధ్రజ్యోతిడు రాయడు, ఈనాడు రాయడు, వెలుగోడు రాయడు, కానీ ఇలాంటి వార్తలు ఖచ్చితంగా చూడండి. నమస్తే తెలంగాణ చూస్తే ఖచ్చితంగా ఏ మూలకు ఎక్కడనో ఒక ఫుడ్ పాయిజన్ అవి జరుగుతూనే ఉన్నాయి. ఇలా నమస్తే తెలంగాణ లేకపోతే ఇవన్నిటిని కూడా మరుగున పడేసే కథకున్నది. ఇలా మీడియాను కొని రాజ్యం వెళ్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు రోజు జరుగుతూ ఉన్నాయి. స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో ఉన్న శాఖను ఎట్లా భ్రష్టు పట్టిస్తా ఉన్నాడో చూస్తా ఉన్నాం. ఒకవైపు రోడ్ల మీదనే హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. హోమ్ మినిస్టర్ కూడా ఆయన చేతుల్లోనే ఉన్నది. ఇవాళ 28 నెలలు అయిపోయింది, సగం కాలం పూర్తయిపోయింది. మరి ఇక్కడ 2.5 సంవత్సరాల పరిపాలన, 3 సంవత్సరాల పరిపాలనకు దగ్గరికి వస్తా ఉన్నది. 2.5 సంవత్సరాల పరిపాలన అయిపోతా ఉన్నది. అయినా కూడా ఇంకా క్యాబినెట్ లో పూర్తి స్థాయిలో నియమించుకోలేని దుస్థితిలో ఉన్నది. ఇవాళ మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, హోంశాఖను చేతులు పట్టుకొని దాని మీద సమీక్షలు చేయకుండా, దానికి సమయం కేటాయించకుండా పెళ్లిళ్ళని, పేరంటాలని, మరి ఇక్కడ విదేశీ యాత్రలని, అదే విధంగా ఢిల్లీ యాత్రలని, అదే విధంగా కేరళ ప్రచారాలను తిరుగుతున్న రేవంత్ రెడ్డి తన చేతిలో ఉన్న శాఖలను భ్రష్టు పట్టిస్తూ ఇవాళ నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతా ఉన్నా కూడా దాన్ని అరికట్టలేని దుస్థితిలో ఉన్నది కాంగ్రెస్. ఇక 3 మున్సిపాలిటీల్లో ఇవాళ చైర్మన్ల ఎన్నిక. కేతనపల్లి చూసినాం, ఆల్రెడీ 21 మందికి 14 మంది ఉన్నటువంటి మరి ఇక్కడ బీఆర్ఎస్ ను చైర్మన్ కాకుండా ఏ విధంగా అయితే అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిందో, బాల్క సుమన్ విన్నే దాడి చేసి ఆయన్నే ఏదైతే జైలుకు పంపించారో జనాగ్రహాన్ని పెళ్ళుబుకుతా ఉన్నది. దాంతో మరి ఇక్కడ ఇప్పుడు ఇవాళ రోజున ఏదైతే ఎలక్షన్ జరగబోతా ఉన్నదో ఇవాళ కూడా కాంగ్రెస్ అడ్డుకున్నట్టు అయి ఉంటే ఖచ్చితంగా జనం తిరగబడి వాళ్ళనే తరిమి కొట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ వాళ్ళు సపోర్ట్ చేయకపోవచ్చు. ఇబ్రహీంపట్నం, అదేవిధంగా కేతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ మరి ఇక్కడ ఎన్నిక జరగబోతా ఉన్నది. బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నేతల ఎత్తుగడలు తిప్పికొట్టేందుకు సిద్ధమైన గులాబీ శ్రేణులు అంటే ఇంకా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారట. మీకు ₹1 కోటి ఇస్తాం, 2 కోట్లు ఇస్తామని లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీ బంధువుల దగ్గర డబ్బులు పెడతా ఉన్నామని చెప్పి వాళ్ళకు అక్కడ ఫోన్లు మాట్లాడిచ్చైనా మనం చేసుకోవాలి అనే ప్రయత్నాలు ఇంకా కూడా మరి ఊగిసలాడుతూనే ఉన్నది కాంగ్రెస్. అయినప్పటికీ కూడా వాళ్ళు బీఆర్ఎస్ కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఖచ్చితంగా మరి
ఏదైతే అవి చైర్మన్ గిరిని కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని కూడా గమనించాలి. ఇరాన్ ఉగ్రరూపం, శత్రు దేశాలపై క్షిపణుల వర్షం. అత్యాధునిక అమెరికన్ F-15E కూల్చిన ఇరాన్, ఒక పైలట్ సురక్షితం, మరొకరి కోసం తీవ్రంగా గాలింపు. ఇజ్రాయెల్ మెస్సాద్ లో హెడ్ క్వార్టర్స్ పై భీకర దాడులు. దుబాయ్ లోని ఒరాకిల్ డాటా సెంటర్ పైన అటాక్. కువైట్ లోని రిఫైనరీ ఉప్పు నీటి శుద్ధి ప్లాంట్ పైన దాడి అని చెప్పి మరి ఇక్కడ ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. సై అంటే సై అంటా ఉన్నది. అమెరికా F-15E కూల్చిందట, అదేవిధంగా ఒక హెలికాప్టర్ ను కూడా కూల్చిందట. ఆల్రెడీ ఒక పైలట్ వాళ్ళకు వాళ్ళ సురక్షితంగా చేరండి, కానీ ఇంకో పైలట్ కోసం గాలిస్తా ఉన్నారు. మరి వాళ్ళు ఇరాన్ చేతుల్లోనే ఉన్నారని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఇరాన్ ద్వారా మరి ఇక్కడ ఇరాన్ ను నాశనం చేయాలనేది అయితే చూస్తా ఉన్నదో, అమెరికా ఇజ్రాయెల్లే మరి ఇక్కడ నాశనం అవుతున్న పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక నేతన్నపై మరో పిడుగు. 200 కోట్ల విలువైన గురుకుల యూనిఫామ్ ఆర్డర్లు ప్రైవేట్ గట. టెస్కోను పక్కన పెట్టి సాంఘిక సంక్షేమ విద్యార్థుల యూనిఫామ్లకు ఈ టెండర్లు. గుట్టుచాపుడు కాకుండా నోటిఫికేషన్. రోడ్న పడనున్న చేనేత పవర్లూమ్ వర్కర్స్. ఇప్పటికే 105,54,00,000 స్కూల్ యూనిఫామ్ ఆర్డర్ల రద్దుతో నిలిచిపోయిన సాంచాలు. తామిచ్చిన జీవోకు కాంగ్రెస్ సర్కారే తూట్లు అని చెప్పి మరి ఇక్కడ నిన్నటి రోజున ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్ అని మన అక్కడ HICCలో అక్కడ నోవాటెల్ హోటల్ కు సంబంధించి అలా పోయి మేము ఏదైతే టెక్స్టైల్ హబ్బులు చేస్తా ఉన్నాం, మనం చేనేత రంగానికి చేయూతను అందిస్తా ఉన్నాం. చేనేత రంగం డెవలప్మెంట్ కావాలంటే మరి వాళ్ళకు అంతర్జాతీయంగా తోడు కావాలి, దానికోసమే ఈ హబ్బులు ఏర్పాటు చేస్తా ఉన్నాం అని చెప్పి ఏదైతే నిన్నటి రోజున శ్రీధర్ బాబు అదేవిధంగా రేవంత్ రెడ్డి శుద్ధులు పలికినరో వాళ్ళ నిజస్వరూపం ఏ విధంగా ఉన్నదంటే, మొన్నటికి మొన్న స్కూల్ యూనిఫామ్ల ఆర్డర్ను రద్దు చేసిండ్రు. మళ్ళీ తర్వాత ఇక్కడ చూసుకుంటే గురుకుల యూనిఫామ్ ఆర్డర్లు కూడా రద్దు చేసిందట. ఇవాళ చేనేత వృత్తికి చేయూతను అందించేందుకు వాళ్లకు చేతి నిండా పని కల్పించాలని వాళ్ళ సాంచాలు మూగబాదు. ఉరిసిల్లగా ఉన్నటువంటి సిరిసిల్లను మళ్ళీ సిరిసిల్లగా మార్చడం కోసం ఆ రోజు ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డర్లన్నీ కూడా చేనేత రంగానికే, చేనేత ఈ సహకార సంఘాలకే అప్పగించిండు. దాంతో పాటు బతుకమ్మ చీరలను మరి ఇక్కడ ప్రకటించి ఆ బతుకమ్మ చీరల ఆర్డర్లు కూడా ఏదైతే ఈ సిరిసిల్ల అదేవిధంగా చేనేత కార్మికులందరికీ అప్పచెప్పడంతో వాళ్ళు మరి ఇక్కడ సంవత్సరం పొడవునా చేతి నిండా పనితోటి సాంచాలు నడిపిస్తా ఉంటే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలను బంద్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఏదో మేము ఇందిరమ్మ చీరలని ఆ ఇందిరమ్మ వర్ధంతికి ఇచ్చిండ్రు, ఏదైతే తద్దినం చీరలు అప్పగించిండ్రు అవి కూడా ఒకటేసారి వచ్చింది. అవి కూడా పూర్తి స్థాయిలో రానేలేదు. 3 సంవత్సరాలలో ఇచ్చింది ఒక్కసారి. ఇక చూస్తే మరి ఇక్కడ గురుకుల ఆర్డర్లు రద్దుట, దానికంటే ముందు స్కూల్ యూనిఫారాలు రద్దు చేసి ఒకవైపు చేనేత వృత్తి మీద మరి ఇక్కడ కత్తి వేలాడదీస్తూ ఇంకా మేము మిమ్మల్ని ఒక్క అంతర్జాతీయ స్థాయికి ఎదిగిస్తామని చెప్పి గొప్పలు కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ముందు వాళ్ళకు చేతి నిండా పని కల్పించేటువంటి ఈ టెండర్లను ఎందుకు రద్దు చేసిండో వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది దోపిడీకి కాదేది అనర్హం అని ఆఖరికి గుళ్ళను కూడా రాయించుకుంటా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. మరి ఇక్కడ గుడ్డిగా తహసీల్దార్ కూడా గుడిని రాసిచ్చిందట. ఇది ఎంత దారుణం ఒక్కసారి చూడండి. కాంగ్రెస్ నాయకుడికి రామాలయం రాసిచ్చిండ్రు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తహసీల్దార్ నిర్వాహకం దరఖాస్తు సర్టిఫికెట్ జారీ అంతా ఒక్క రోజులోనే. గతంలో ప్రభుత్వ నిధులు చందాలతో గుడి నిర్మాణం మండిపడుతున్న పునరావాస కాలనీ ప్రజలు మంత్రి ఒత్తిడితోనే దారాదత్తంపై విమర్శల వెల్లువ అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే రామాలయానికి సంబంధించి ఏదైతే ఆ ముంపు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకు పునరావాసం కింద మరి వాళ్ళకు ఏదైతే ఫ్లాట్లు కేటాయించిండ్రు, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిండ్రు. అదేవిధంగా గుళ్ళు గోపురాలు బళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నష్టపరిహారం ఇస్తే సుమారు 9,60,000 రూపాయలు మరి ఇక్కడ హనుమాన్ గుడి దానికోసం డబ్బులు ఇచ్చిందట ప్రభుత్వం. వాళ్ళకు స్థలం కూడా కేటాయించింది. ఆ స్థలాల్లో ఆ డబ్బులతోటి పని కాకపోతే గ్రామస్తులందరూ కూడా మరి ఇక్కడ తలా ఇంత చందా వేసుకొని ఇంకో 3 లక్షలు కలుపుకొని గుడి కట్టించుకుంటే ఈ గుడి నాదే అని చెప్పి ఓ కాంగ్రెస్ నాయకుడు మరి తహసీల్దార్ కు దరఖాస్తు చేసుకున్నాడట. చేసుకోగానే తహసీల్దార్ ఈ గుడి ఈయనదే, ఇక నుంచి నిర్వహణ బాధ్యతలు ఆయన చేతుల్లోనే ఉంటాయని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చిందట. అంటే ఇవాళ గుళ్ళను బళ్ళను కూడా దోసుకుపోతా ఉన్నది కాంగ్రెస్ నాయకులు. అంటే ఇవాళ ఏ విధంగా సాగుతా ఉన్నది రేవంత్ రెడ్డి పరిపాలన ఒక్కసారి ఆలోచన చేయాలి. వీళ్ళు ఈ 5 సంవత్సరాలు అయిపోయే వరకు అసలు తెలంగాణలో ఇంచు భూమి అన్న ఉంచుతారా? ఎక్కడ భూమిని అక్కడ పట్టాలు చేయించుకొని ఆక్రమణ చేసుకొని భూ కబ్జాలు చేసుకొని మరి ఇక్కడ ఎక్కడో అక్కడిని ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తారా చూడాలి. గింత దారుణం దౌర్జన్యం గుళ్ళను కూడా పేర్ల మీద రాయించుకునేంత ఈ దుర్మార్గపు ఈ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తున్నది అనే విషయాన్ని అయితే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక PRC ఉన్నట్టా లేనట్ట మార్చి 31తో ముగిసిన కాలపరిమితి ఇంకా ప్రభుత్వానికి అందని నివేదిక. మరోసారి గడువు పొడిగించని సర్కార్ ఇంకో 3 నెలలు గడిస్తే 3 ఏళ్లు పూర్తి. త్రిశంకు స్వర్గంలో కొత్త PRC.
త్రిశంకు శబ్దంలో కొత్త పిఆర్సీ మార్చి 31 తోటి ముగిసిన కాల పరిమితట అయినా కూడా ఇంకా రాలేదు, ఇంకా కొత్త పిఆర్సీ మొదలు కాలేదు. ఇప్పుడు ఇదైపోతా ఉన్నది. మరి ఇంకా ఎప్పుడు మరి పిఆర్సీ చేస్తారు, ఆ పిఆర్సీ ఉన్నట్ట లేనట్ట అని ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక సర్కార్ నిర్వాహకం విద్యార్థులకు శాపం, ఫీజుల భారం విద్యార్థులపైనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ కు మంగళం పాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ₹1 కూడా చెల్లించలేదు. మొన్నటి రోజున బకాయిల కోసం వాళ్ళందరూ కూడా కాలేజీలు మూసేస్తాట కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందట. 7,500 కోట్ల రూపాయలు బాకీ ఉంటే 600 కోట్లు రిలీజ్ చేస్తే మేము ఎట్లా స్కూల్ నడిపేయాలని చెప్పి హైకోర్టుకు పోతే హైకోర్టు ఇక నుంచి మీరు ఫీజులు విద్యార్థుల నుంచే వసూలు చేయరు అని చెప్పి అంటే ఇవాళ చిన్న చితక మధ్యతరగతి పేద విద్యార్థులు ఉన్నత విద్య వాళ్ళకు దూరం కాబోతా ఉన్నది. వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఇక్కడ వాళ్ళ చేతి నుంచి డబ్బులు పెట్టుకునే స్తోమత లేకనే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి తీసుకొస్తే ఆ బ్రహ్మాండమైన పథకాన్ని కనీసం పేరు కూడా మార్చకుండా కేసీఆర్ కొనసాగిస్తే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డూప్లికేట్ ప్రభుత్వం. ఈ డూప్లికేట్ ప్రభుత్వం రాగానే ఒక్కొక్క పథకానికి మరి కేసీఆర్ కిట్ పోగొట్టిండు. కేసీఆర్ అదే విధంగా చూసుకున్నట్టయితే న్యూట్రిషన్ కిట్ తీసేసిండ్రు, దళిత బంధు తీసేసిండ్రు, మరి అదే విధంగా బీసీ బంధుని తీసేసిండ్రు, రైతు బంధుని తీసేసి రైతు భరోసాగా మార్చి ఏదైతే ఎన్నికలు ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు మాత్రమే వేసుకుంటూ ఇవాళ రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. రైతు బీమాను కూడా తీసేసి ఇవాళ ఏదో ఇందిరమ్మ బీమా అని చెప్పి కొత్తగా ఏదో పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఎన్ని రోజులు నడుస్తుందో, అసలు దానికి నిధులు కేటాయిస్తారో డబ్బులు పెడతారో పెట్టరో కూడా తెలియని దుస్థితి. ఈ రకంగా సంక్షేమ పథకాలన్నిటి కూడా మంగళం పాడబోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 2 ఫైటర్ జెట్ల కూల్చివేత, అమెరికాకు మరో భారీ ఎదురుదెబ్బ, పశ్చిమాసియా పోరు మరింత తీవ్రమట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అమెరికానే షేక్ అవుతా ఉన్నది. ఇవాళ అమెరికాకు సంబంధించి ఆర్మీ చీఫ్ ర్యాండీ జార్జ్ మీద వేటేసిరట. తక్షణమే రాజీనామా చేయాలని రక్షణ మంత్రి ఎగ్సెత్ ఆదేశం. నూతన సైన్యాధిపతిగా క్రిస్టోఫర్ లానివ్. ఒకవైపు ఇక్కడ యుద్ధం జరుగుతున్న వేళ మరి ఇక్కడ ఆర్మీ చీఫ్ ను తొలగించిండ్రు అని అంటే ఎవరు షేక్ అవుతా ఉన్నారో చూడాలి. ఇవాళ ఇరాన్ షేక్ అవుతా ఉన్నదా, అమెరికా షేక్ అవుతా ఉన్నదా ఒక్కసారి చూడాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రీన్ టెక్స్టైల్ హబ్బులు, పర్యావరణ పరిరక్షణ దిశగా అభివృద్ధి చేస్తాం. 2047 నాటికి దక్షిణాసియా వస్త్ర పరిశ్రమ రాజధానిగా తెలంగాణ. ఏ విధంగా అయితే అసలు బతుకుంటే కదా ఇవాళ అన్నమో రామచంద్ర అని ఇవాళ మళ్ళా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెట్టబడతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇవాళ వాళ్ళ గురుకుల టెండర్లు, గురుకుల యూనిఫాములు టెండర్ రద్దు చేస్తావు, ఇవాళ స్కూల్ యూనిఫామ్ టెండర్ రద్దు చేస్తావు. ఇవాళ గతంలో చూసుకున్నట్టయితే బతుకమ్మ చీరలు ఏటా ఒక 6 నెలలు పని కల్పించేది, దాన్ని రద్దు చేస్తావు. నేను మాత్రం ఇంకా గ్రీన్ టెక్స్టైల్ హబ్బులు చేస్తా అంటే వాళ్ళు బతుకుంటే కదా రేపటి రోజున వాళ్ళు సాంచాలు నడిపిస్తే కదా వాళ్ళు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేది. అంతర్జాతీయ స్థాయి దేవుడెరుగు, కనీసం వాళ్ళ బతుకు తెరుగుకు 4 ఏళ్ళు లోపలికి పోయే పరిస్థితి కూడా లేని దుస్థితిని తీసుకొస్తుంది కాంగ్రెస్ అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. మెడికల్ కాలేజీపై ముఖ్య నేత కన్నట. ఆంధ్రాకు సంబంధించి 100 ఎకరాల్లో ఆర్టీసీ భారీ టెర్మినల్, జీడిమెట్ల ప్రాంతంలో నిర్మాణానికి కసరత్తు. ఎంజీబీఎస్ స్థాయిలో అంతర్రాష్ట్ర టెర్మినల్ అట. సిటీ బస్సుల కోసం సిటీ టెర్మినల్, ఎలక్ట్రిక్ బస్సుల కోసం డిపో, భారీ ఛార్జింగ్ స్టేషన్ జీడిమెట్ల ప్రాంతంలో పెద్ద ఎత్తున. మరి ఎంజీబీఎస్ లాగా ఇటువైపు కూడా ఒక పెద్ద బస్సు టెర్మినల్ కడదామని చెప్పి చూస్తా ఉన్నానని చెప్తా ఉన్నారు. పెట్రోల్, లిక్కర్ పన్నుల బేఫికరట. పన్ను రాబడిలో పోటీ పడుతున్న మద్యం, పెట్రోల్ ఉత్పత్తులు. 2025-26లో పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకాలపై 16,346 కోట్లు, లిక్కర్పై 16,942 కోట్లు, వస్తువుల పన్నుపై 45,000 కోట్లు కలిపితే జిఎస్టీ వసూళ్లు 78,000 కోట్లకు పైమాటే. గత ఏడాది కంటే 5% ఎక్కువట. మరి ఇక్కడ పెట్రోల్ ఉత్పత్తుల మీద పెద్ద ఎత్తున లాభం వస్తుంది. గతంలో రీల్స్ అక్క, ఏదైతే ఇసుకక్క, సీతక్క మరి పెట్రోల్ బంకుల కాడికి పోయి మూతికి మాస్కులు కట్టుకొని ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే దోచుకుంటుంది. ఇవాళ పెట్రోల్ ధర ఈ రకంగా పెరిగింది అని అంటే దీనికి రాష్ట్రంలో ఉన్న మీరు పన్నులు తగ్గించుకోవచ్చు కదా అంటుంది. ఆ రీల్స్ అక్క ఇవాళ పోయి తక్కువ చేస్తే ఏమైతే నోరు నెత్తిలేసుకొని అసెంబ్లీలో సంబంధమే లేని పొంతన లేని మాటలు మాట్లాడుతుంది. కానీ ఆ రీల్స్ చేసిన సీతక్కకి ఇవాళ మాత్రం ఈ పెట్రోల్ ఉత్పత్తుల మీద ప్రజల మీద పడుతున్న భారాన్ని తగ్గియాలని మాత్రం తెలియదు. సబ్జెక్టులు లేని వాళ్ళందరూ ఇలా మంత్రివర్గంలో ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక 6 గ్యారంటీలు ఏవి? పిల్లలు పుడితే కానీ కళ్యాణ రక్షణ రావడం లేదు. రేవంత్ నీ నియోజకవర్గంలో 100% రుణమాఫీ అమలైందా? కొడంగల్లో చర్చించుకుందాం రా అంటూ హరీష్ రావు సవాల్ అని చెప్పి
మరి ఇక్కడ 6 గ్యారెంటీల అమలు ఎక్కడ జరుగుతున్నాయి? పిల్లలు పుడితే కానీ కళ్యాణ లక్ష్మి రావడం లేదు. పాలమూరు బిడ్డలను మోసం చేసి గద్దెనెక్కినావు. నీ సొంత నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా 100% రుణమాఫీ చేపట్టావా? కొడంగల్కు రా చర్చించుకుందాం అని చెప్పి నిన్న రోజున కేటీఆర్ మన హరీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే సబ్ రిజిస్ట్రార్లు అంతలేని అక్రమాలు. హనుమకొండ సబ్ రిజిస్ట్రార్లు ఆనందం రామ్ నరసింహారావు ఇళ్లలో ఏసీబీ సోదాలు. డాక్యుమెంట్ రైటర్ల నుంచి ఆన్లైన్లో 42 లక్షలు జమ అయినాయట. SRO 1 ఆనంద్ ఇంట్లో 24 లక్షలు, 1,20,00,000 బంగారాభరణాలు, 30 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు. మరి ఇక్కడ సబ్ రిజిస్ట్రార్లు అంటే అక్రమాలకు మారుపేరుగా మారుతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. పాత పేరు కొత్త ఎజెండా. టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తాం. పార్టీ ఆవిర్భావం తర్వాత భారీగా చేరికలుంటాయి. సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అయితే వాటిలో ఒక స్థానం నుంచి పోటీ చేస్తాను. గంగలవో గోదట్లవో నిన్ను ప్రజలు ఒక్కసారి నిన్ను మూతి మీద గుద్దినట్టు ఎలక్షన్లలో చూపిస్తే తప్ప నీకు కేసీఆర్ బిడ్డగానే విలువ తప్ప కేసీఆర్ మీద పోరాటం చేస్తే నిన్ను శూర్పణఖ అంటే అధ్వానంగా నీ ముక్కు చెవులు కోసి ప్రజలు ఖచ్చితంగా నిన్ను తరిమి కొట్టే రోజు దగ్గరనే ఉన్నదనే విషయాన్ని కూడా నువ్వు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక యుద్ధం ఉధృతం, తీవ్ర స్థాయిలో దాడులు అట. ఏది ఏమైనా ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగా ముందుకు సాగుతా ఉన్నది. నిర్మాణ రంగంపై యుద్ధ భారం. 20 నుంచి 50% పెరిగిన గృహ నిర్మాణ సామాగ్రి ధరలు, రంగులు, సిమెంటు, స్టీల్ వస్తువుల ధరలు పెరుగుదల. 30% దాకా పెరిగిన టైల్స్, శానిటరీ వేర్ రేట్లు. యూపీవీసీ ధరలపైన ప్రభావం. మూతపడిన మోర్చి సిరామిక్ పరిశ్రమ. పెరిగిన గృహ నిర్మాణ బడ్జెట్ వచ్చి మరి ఇక్కడ ఖచ్చితంగా మనకు ఏదైతే రావాల్సినటువంటి దిగుబడి కావాల్సిన ముడి సరుకు అంతా కూడా మరి ఇక్కడ ఇబ్బంది అవుతా ఉన్నది. అవి దిగుమతి కావడం లేదు. దాంతో ధరలు రెక్కలొచ్చినాయి. ఇలా నిర్మాణ రంగం మీద కూడా దాన్ని వేటు పడబోతా ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ చూపిస్తా ఉన్నది. ఇక ఫీజు వసూలు విద్యార్థుల నుంచే 2026-27 విద్యా సంవత్సరం నుంచి వసూలు చేసుకోవచ్చు. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు. పిటిషన్ వేసిన 15 కాలేజీలకే ఈ వెసులుబాటు అన్నాడు. 15 కాలేజీలకే వెసులుబాటు అంటే ఇవాళ ఉన్న 100 కాలేజీలు కూడా మళ్ళీ దానిలో ఇంక్లూడ్ అవుతాయి. మళ్ళీ పోయి ఆర్డర్ ప్రకారం మాకు కూడా ఫీజులు వస్తలేవని చెప్పితే మీ అందరికి కూడా వసూలు చేసుకోరని చెప్తుంది. దాంతో ఫీజు రియంబర్స్మెంట్ కు మంగళం పాడబోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంటంటే కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, వీళ్ళు సపోర్ట్ చేయరు దాని మీద. మరి ఇక్కడ పాత బకాయిలు ఇయ్యరు, కొత్త మీరు వసూలు చేసుకో అంటారు. మొత్తంగా మరి మీరు ఎప్పుడైతే ప్రభుత్వం జమ చేస్తే అప్పుడు విద్యార్థులకు ఇవ్వంటారు. ఈ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకు లేకపోతే డిగ్రీ చేసే వాళ్ళకు ఈ 3 ఏళ్లకు 4 ఏళ్లకు ₹1 కూడా వీళ్ళు యాడ్ చేయరు. వాళ్ళు ₹1 కూడా తిరిగి ఇయ్యరు. డబ్బులు ఉంటేనే చదువుకొని, డబ్బులు లేకపోతే మళ్ళా మీరు ఏదైనా కూలీ నాలి చేయండి అని చెప్తా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అవగాహన లేని మాటలు, తప్పుడు సమాచారంతో రేవంత్ రెడ్డి కేరళం ప్రజలను అవమానిస్తున్నారు. ఘాటుగా స్పందించిన కేరళ సీఎం. సుస్థిరాభివృద్ధిలో మాది అగ్రస్థానం, మీది 6వ స్థానం అంటున్న విజయ్ అనట. మరి అవగాహన లేని మాటలు గట్టిగా కూడా ఆయన విజయ్ ఏం మాట్లాడిండో అవి పెట్టడానికి కూడా ఆంధ్రజ్యోతానికి మనసత్తలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బూట్లు నాకుండానే బతుకుతాడు ఈ వెధవ. కాబట్టి ఒక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు మాత్రమే పెద్దగా అది పెడతాడు. ఎందుకంటే ఈయన దోపిడీకి ఆయన వంతపాడుతా ఉన్నాడు. కాబట్టి ఈ పచ్చ కుక్కలు ఇవాళ ప్రజా సమస్యలను పక్కన పెట్టి ప్రభుత్వాన్ని జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తా ఉన్నాయనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏఐ సునామీ వస్తుంది, ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధం కావాలి. వైట్ కాలర్ బదులు బ్లూ కాలర్ ఉద్యోగాలు పెంచాలి. ప్రభుత్వ విద్యా విధానంలో సంస్కరణలు అవసరం. ఒక్కో విద్యార్థికి 1,08,000 ఖర్చు చేస్తున్నాం. ఏవిఎన్ లేక్ ఫీల్డ్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. విద్య కోసం విద్యార్థులు ఎవరు విదేశాలకు వెళ్ళవద్దు, ఇక్కడే అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు అంటున్న కిషన్ రెడ్డి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రైవేట్ స్కూళ్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారబోతా ఉన్నారు ఈ మంత్రులను. అదేవిధంగా ముఖ్యమంత్రి అనే విషయాన్ని గమనించాలి. ఏదైతే ఏవిఎన్ లేక్ ఫీల్డ్ స్కూల్ ప్రారంభోత్సవంలో పోయి మేము ₹1,00,000 కేటాయిస్తాను, వీళ్ళు ఇక్కడ 50,000కే ఉత్తమమైన నాణ్యమైన విద్య చెప్తానని ప్రైవేట్ స్కూల్లో చదివడే మంచిది అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు. ఇక గిరిజన విద్యార్థులకు సంబంధించి అదే ఎస్సీ ఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్ కు 75%, మరి ఇక్కడ 75% కేంద్రం నుంచి వస్తే 25% ఇక్కడ రాష్ట్రం కలపాలి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి. మరి ఆల్రెడీ 75% కేంద్రం రిలీజ్ చేసింది. మరి ఇక్కడ 276 కోట్లు రిలీజ్ చేసిందంట. దీంట్లో 25% అంటే మరి 60-70 కోట్లు వీళ్ళు కల్పించినట్టు అయి ఉంటే ఈ ఎస్సీ ఎస్టీ సంబంధించిన విద్యార్థులందరూ ఫీజు రియంబర్స్మెంట్ పూర్తయ్యేది. ఈ మార్చి 31 లోపు జమ చేయకపోవడంతో 276 కోట్ల కేంద్ర నిధులు వెనక్కి మళ్ళీపోయినాయి. ఇక వచ్చే పరిస్థితి లేదు. అంటే ఖచ్చితంగా ఈ ఎస్సీ ఎస్టీ
మరి ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కు, వాళ్ళ ట్యూషన్ ఫీజుకు, వాళ్ళ స్కాలర్షిప్ మొత్తానికి పంగనామం పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. ఇలా 50-60 కోట్లు కడితే వాళ్ళకు 276 కోట్లు కేంద్రం నుంచి ఆల్రెడీ రిలీజ్ అయిన పైసలు వాళ్ళ అకౌంట్లకు వచ్చేటి. ఇవాళ అవి డబ్బులు కలపక కేంద్రం రిటర్న్ తీసుకొని పోయింది. ఇది అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీల మీద ఉన్న ప్రేమ కూడా ఇదే విధంగా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి, వైసీపీ నాశనం చేస్తే మేము శాసనం చేశాం, భవిష్యత్తులోనూ ఎవరు ఏమీ చేయలేరు, అత్యాధునికంగా నగరంగా నిర్మిస్తాం. నీకు ఇలా 5 ఏళ్ళ సమయం ఉండే, ఆ 5 ఏళ్లలో నువ్వు ఇటుక కూడా వేల్చలేదు అమరావతిలో. మళ్ళీ వచ్చి 2 నెలలు అయిపోయింది, ఈ 2 ఏళ్లలో కూడా ఇప్పటివరకు నువ్వు ఏం పీకలేదు. కనీసం 12 సంవత్సరాల్లో ఒక్క రాజధానిని కూడా నిర్మించుకోలేని దుస్థితిలో ఉన్నది ఇలా ఆంధ్రప్రదేశ్. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న రోజున తెలంగాణ ఆదాయాన్ని అంతా కూడా దోచుకుపోయి ఆంధ్రాకు బ్రహ్మాండమైన రోడ్లు వేసుకొని, బ్రహ్మాండమైన కట్టడాలు కట్టుకొని, అక్కడ వైజాగ్ను, ఇక్కడ విజయవాడను, అక్కడ గుంటూరును డెవలప్ చేసుకున్నారు. విజయవాడ టు చెన్నై, విజయవాడ టు హైదరాబాద్ బ్రహ్మాండమైన రేడియల్ రోడ్లు వేసుకున్నారు. కానీ తెలంగాణ మీద వివక్ష చూపిస్తూ తెలంగాణకు మౌలిక సదుపాయాల కల్పన కూడా ముందుకు రాకుండా తెలంగాణను సర్వనాశనం చేస్తే ఇవాళ ప్రత్యేక తెలంగాణ ఏర్పడి మరి ఇక్కడ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ అత్యద్భుతంగా మరి ఇక్కడ మనం రోడ్లు వేసుకున్నాం, అత్యద్భుతంగా మనం ఇవాళ ప్రాజెక్టు కట్టుకున్నాం, కాళేశ్వరం లాంటి బ్రహ్మాండమైన ప్రాజెక్టు కట్టుకున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. 7,000 మెగావాట్ల విద్యుత్ నుంచి 22,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన మనం విద్యుత్ ప్లాంట్లను నిర్మాణం చేసుకున్నాం. మొత్తంగా మనం ఇవాళ ఏపీని ఎప్పుడో దాటి వెళ్ళిపోయి బ్రహ్మాండమైన సచివాలయాన్ని కట్టుకొని ఇవాళ బ్రహ్మాండమైన మనకి పరిపాలన చేసే అవకాశాన్ని కల్పిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి దగ్గరికి వచ్చి కనీసం దాన్ని ఎలా వడ్డించాలో తెలియక మరి ఇలా మొత్తం తెలంగాణను సర్వనాశనం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్న అంశాన్ని మనం చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే వస్త్ర రంగంలో అగ్రగామిగా ఎదుగుదాం, వాళ్ళ ముందర ప్లేటును లాగేసి ఆగు మీకు పరమాన్నం పెడతామంటాడు. ఇవాళ ఆ ప్లేట్లో అన్నం తినపోతే వాడు చచ్చిపోతాడు రా అయ్యా అంటే నీకెందుకు, నువ్వు ఒక వారం 10 రోజులు ఆగు, నీకు అప్పుడు పంచభక్ష పరమాణాలు పెడతాం, నువ్వు ఈ మామూలుగా ఏదో పప్పుచారుతో ఏం తింటావు ఆగని చెప్పి ప్లేట్లు లాగేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ గురుకుల విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్ల ఆర్డర్ తీసేసి, ఇవాళ స్కూల్ యూనిఫామ్ల ఆర్డర్లు తీసేసి, ఇవాళ ఏదైతే మన బతుకమ్మ చీరలతోటి వాళ్ళకు బ్రహ్మాండమైన ఆదాయం వచ్చేది, ఇవన్నిటినీ మంగళం పాడి మేము ఇక్కడ ఏదైతే వస్త్ర రంగంలో అగ్రమాయిగా ఎదిగిస్తామని చెప్పి వాళ్ళ నోటికాడ బుక్క లాగేసుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మత్తు యువతకు విపత్తు అట. విశాఖలోని తూర్పు నౌకాదళ ముఖ్య కేంద్రంలో సముద్ర శక్తి నౌకగా నిర్మితమైన INS తారాగిరిని రక్షణ మంత్రి శుక్రవారం జాతికి అంకితం చేసిరు అని చెప్తున్న పరిస్థితి. గురుకుల విద్యార్థులకు 24 వస్తువులతో కిట్లాట. డే స్కాలర్ విద్యార్థులకు బూట్లు, సాక్సులు, బెల్ట్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పంపినట. గురుకుల విద్యార్థులకు 24 వస్తువులతోటి ఒక కిట్ ఏర్పాటు చేస్తా ఉన్నట. ఏదన్నా ఒక కొత్తది వస్తుంది అని అంటే దానిలో మరి దానికి అనేక రకాలు ఉంటాయి. దాని వెనకాల ఇవాళ 24 ఏముంటుంది, ఇలా యూనిఫామ్ ఉంటుందట. యూనిఫామ్ సంబంధించిన వస్త్రమే స్కూలు వైట్ యూనిఫాము, అదేవిధంగా స్కూల్ బ్యాగు, షూ, సాక్సులు, టై, బెల్ట్, కార్పెట్, బెడ్షీటు, బ్లాంకెట్, టవల్, ID కార్డ్ హోల్డర్, స్టేషనరీ కిట్, పీటీ డ్రెస్, నైట్ డ్రెస్, ట్రాక్ సూటు, ప్లేటు, గ్లాసు, కటోర, కప్పు, స్పూను, ట్రంక్ బాక్స్, నోట్బుక్స్, ట్రాలీ బ్యాగు, ఇవన్నీ పెట్టి ఈ కిట్లో వెనుక మర్మం ఏం దాగున్నదో ఇది వచ్చిన తర్వాత దాని మీద కూడా మరి తెల్లమైతే ఆ కిట్ వెనుక ఏం జరుగుతుందో కూడా తెలియబోతుంది. ఇవాళ అత్యవసరాలన్నింటినీ కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు. ఇవాళ వాళ్ళకు నాణ్యమైన ఫుడ్ పెట్టండి చాలు, వాళ్ళకి సంబంధించి ఆ మధ్యాహ్న భోజనం ఏదైతే గురుకులంలో ఆ టెండర్ ఎవరైతే ఉన్నాయో వాళ్లకు ఆ టెండర్ ఫీజు పెంచి అక్కడ నాణ్యమైన భోజనం పెట్టే విధంగా చూడాలంటే ఇవాళ గురుకులంలో నిత్యం విషాహారం తిని మరి ఇక్కడ వాళ్ళు అస్వస్థతకు గురైతా ఉన్నారు. నిత్యం అదే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కస్తూర్బాలలో అదే జరుగుతూ ఉన్నది, మోడల్ స్కూళ్ళల్లో అదే జరుగుతూ ఉన్నది. మధ్యాహ్న భోజనం స్కూళ్ళలో కూడా అప్పుడప్పుడు కలుస్తాహారం వస్తూ ఉన్నది. వీటన్నిటికీ ప్రధాన కారణం ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఇచ్చే మెస్ బిల్లుకు సంబంధించి ఆ ఏదైతే డబ్బులు కొరిగి ఇవ్వడంతో వాళ్ళు మరి ఇక్కడ నాణ్యమైన ఆహారాన్ని పెట్టలేకపోతా ఉన్నారు. అలాంటి వాటి మీద దృష్టి కేటాయించకుండా ఇలా కిట్ల పేరుతోటి అక్కర రాని అన్నిటిని కూడా ఒక కిట్గా తయారు చేసి ఆ విద్యార్థులకు అన్నిటికి ఇస్తే అదేదైతే కార్పొరేట్ సంస్థ వరకు టెండర్ ఇస్తే ఆ టెండర్లు వచ్చే కమిషన్ల కోసమే చూస్తూ ఉన్నది. కానీ మరి పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందించడం విషయంలో మాత్రం 2.5 సంవత్సరాల నుంచి నిత్యం ఇదే జరుగుతూ ఉన్నది. అయినా కూడా
ఈ కలుషితాహారానికి మాత్రం చెక్కు పడడం లేదు అని అంటే మరి దీని వెనుక ప్రధాన కారణం ఎవరో, దాని మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరో, మొత్తంగా రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న శాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భ్రష్టు పట్టిపోతా ఉన్న అంశాన్ని మనం ప్రధానంగా గమనించాలి. ఓవరాల్ గా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఓవరాల్ గా ఫెయిల్ అయిపోయింది. జీవన్ రెడ్డి చెప్పినట్టు ఖచ్చితంగా మార్పు కావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, ఇదే లక్ష్యంగా ప్రజలందరూ కూడా రాబోయే రోజులలో దీనికి కట్టుబడి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉండాలి. భూస్థాపితం అయితేనే తెలంగాణ బాగుపడుతుంది. తెలంగాణకు శ్రీరామ రక్ష ఎప్పటికున్న బీఆర్ఎస్ఏ అని మరి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగే ఫలితం. థ్యాంక్ యూ వెరీ మచ్.